లాగా ఒక చెల్లి లాగా మాట్లాడండి అని మీడియా ముఖంగా నాకు చెప్పాలనిపించింది. మేడం లాంటి వాళ్ళు మధురిమ తర్వాత అండి అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండాలండి, మంచి ఫ్రెండ్స్ ఉండాలి. అట్లీస్ట్ ఎవ్రీడే పలకరియడానికి చెప్పడానికి ఒక ఇద్దరైనా మంచి ఫ్రెండ్స్ ఉండాలండి. వాళ్ళు ఇప్పుడు దుర్గా గారు అన్నట్లు ఒక మనసు విప్పి చెప్పడానికి. ఇప్పుడు తర్వాత వాళ్ళు కూడా రైట్ అడ్వైస్ ఇవ్వాలి. అంటే మీరు ప్రొఫెషనల్ హెల్ప్ సీక్ చేసుకోండి అని చెప్పాలి. ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ మనకు చెప్తారు. ఇప్పుడు లైక్ దుర్గా గారు చెప్పినట్టు ప్రీ పోస్ట్ మెన్స్ట్రువల్ టైం గానీ, ఆ టైంలో కొంచెం లో ఫేజ్ ఉంటుంది ఎనీబడికి, ఎనీ ఉమెన్ అండి, ఏ స్టేజ్ లో ఉన్నా, వాళ్ళ 30s లో ఉన్నా, 40s లో ఉన్నా, 50s లో ఉన్నా, వాళ్ళకి ఆ టైంలో వేరుంటుంది. మనకు హార్మోనల్ ఎక్కువ మీద అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఆ టైంలో. ఆ టైంలో ఏమవుతుందంటే ఒకసారి ఇప్పుడు ఆవిడ ఎంత అసర్టివ్ పర్సనాలిటీ అయినా, ఎంత అగ్రెసివ్ పర్సనాలిటీ అయినా, ఎంత డైనమిక్ ఉన్న ఉమెన్ ఉన్నా కూడా కొన్ని హిడెన్ సిండ్రోమ్స్ ఉంటాయి. లైక్ హిడెన్ ఉంటుంది, కొన్ని చెప్పలేకపోతారు ఆవిడ. ఆ టైంలో ఏముంటుంది అని అంటే, ఇప్పుడు చూడండి పిల్లల్ని ఇద్దరిని హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ సురేందర్ గారు దుబాయ్ లో ఉన్నా కూడా మొత్తం ఫైనాన్షియల్ మొత్తం రన్ చేస్తున్నారు ఆవిడే. ఇన్ని ఉన్నా మేబీ ఎక్కడో ఏదో బాధ ఉండొచ్చు, ఏదో సిమ్టమ్ ఉండొచ్చు. అట్లనే ఇది నా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను డిసిజన్ తీసుకోవాలి, నేను చనిపోవాలి, నా పిల్లల్ని కూడా నాతో పాటు తీసుకెళ్లాలి అనేది రాంగ్ అండి. అలా గివప్ చేయకూడదు ఎప్పుడు. అలా అంటే ప్రపంచంలో 90% వాళ్ళకి అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. 90% వాళ్ళు చనిపోవాల్సిందే మొత్తం ప్రపంచం అంతా. సో ఆ ప్రాబ్లం ఉన్నప్పుడే మనం మనసు విప్పి మాట్లాడాలి. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురితో అన్నా మాట్లాడాలి. ఆ మాట్లాడాలి అని తెలుసుకోవాలి. తర్వాత సీక్ చేయాలండి ప్రొఫెషనల్ హెల్ప్. మేము అందరము ఉన్నాం, వరల్డ్ లో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రొఫెషనల్ హెల్ప్. మా దగ్గర చాలా, మేము అన్ని చోట్ల ఉన్నాము. వచ్చి సీక్ చేయాలి ప్రొఫెషనల్ హెల్ప్. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా ఆర్టికల్స్ లో, పేపర్స్ లో ఆల్ట్రిస్టిక్ సూసైడ్ ఇది అని చెప్తున్నారు. సో ఏంటి అంటే ఏంటండి ఆల్ట్రిస్టిక్ సూసైడ్ అని చాలా ఆర్టికల్స్ లో నేను చూసా. అవును, అంటే ఒక్కొక్కసారి తెలియదండి ఇది మనకు డిప్రెషన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నాము మనము అని కొన్నిసార్లు తెలియదు. మనకు లోపల బాధ ఉంటుంది ఒకలాంటి. ఇప్పుడు దీపికా పడుకోన్ గారు చెప్పారు అప్పట్లో, నాకు ఒక రోజు లేసినప్పుడు బెడ్ లో నాకు ఎక్కుతుంటుంది ఒకలాగా, నాకు ఒకలాంటి అన్ని బాగున్నాయి, నాకు హైప్ లో ఉన్నాను, అన్ని మూవీస్ అన్ని హిట్ అవుతున్నాయి, నాకు అన్ని బాగుంది, కానీ మా అమ్మ కూడా ఉన్నారు, ఒకరోజు నాకు ఒకలాగా తెలియకుండా పీకినట్టు ఉంటుంది, బాడీ అంతా, మైండ్ అంతా ఒకలాగా అప్సెట్ ఉంటుంది, నాకు ఏడుపు వస్తుంది, ఒకలాగా ఉంటుంది, నాకు తెలియకుండా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, నాకు లో ఉంటుంది ఫేజ్ ఆ రోజు అనిపిస్తుంది కదా, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి తెలియకుండా. దాని పేరే ఇలాగ వస్తుందండి. దట్ ఈస్ అ లో ఫేజ్ అండ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అ బర్న్ అవుట్ స్టేజ్ కి వస్తుంది ఆ టైప్ లో. అలాంటి సిండ్రోమ్స్ వస్తాయండి. ఆ టైప్ లో మీరు ఎవరైనా మీకు చెప్తే డెఫినెట్లీ దట్స్ అ స్టేజ్ ఆఫ్ అది బర్న్ అవుట్ స్టేజ్ కి వచ్చినట్టు లెక్క. మేబీ ఈవిడకు ఆల్మోస్ట్ బర్న్ అవుట్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా తెలియలేకపోయింది, ఆవిడ తీసుకోవాలి స్టెప్స్ అనేది. మేబీ ఇలాంటి స్టేజ్ లో తీసుకున్నప్పుడు దాని పేరు ఇన్ ద స్వే ఆఫ్ ఎమోషన్స్ మనకి ఇంటెలిజెన్స్ పనిచేయదండి. దుర్గా గారు చెప్పినట్టు ఆ స్టేజ్ లో సడన్ గా తీసుకున్నారు, నేను ఉండకూడదు ఈ ప్రపంచంలో, నేను బతకూడదు, ఇంకా నాతో పాటు నేను లేకపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనే ఫీలింగ్ వచ్చింది. హస్బెండ్ గురించి కూడా అనుకోలేదు ఆవిడ ఆ టైంలో. సో అంత పెయిన్ ఇవ్వాలనుకున్నారు సూసైడ్ లో కూడా, ఈ టైప్ ఆఫ్ డెత్ లాస్ట్ లో. సో ఇట్ చాలా బాధాకరమైందండి తర్వాత మాట్లాడుకోవడం ఇలాంటిది మనము. కానీ ఏదున్నా కూడా అండి, డెత్ షుడ్ నెవర్ బి సూసైడల్ అండి ఎవరికి కూడా. ఒక డెత్ అనేది మనకు ఎంతో అమూల్యమైన జీవితం అండి, ఇది ఒకే చిన్న జీవితం అంది, అట్లాంటిది డెత్ అనేది సూసైడల్ ఎవరికి కాకూడదండి. అంటే డాక్టర్, ఇప్పుడు చిన్న పిల్లల్ని అయితే మదర్ కన్విన్స్ చేయొచ్చు, వింటారు, బట్ వాళ్ళు ఆల్మోస్ట్ అంటే ఒక ట్రైన్ గుద్దితే ఎంత పెయిన్ వస్తుంది అనేది కూడా వాళ్ళకి అంత ఆలోచన ఉన్న ఏజ్ కదా, అసలు పిల్లలు ఎలా కన్విన్స్ ఆవిడ అలా ఇన్ఫ్లుయెన్స్ అప్పుడు ఆ టైంలోనే కార్ లోనే చెప్పారు. ఎందుకంటే ఆమె అంటే డిప్రెషన్ లో ఉన్నారు, పిల్లలైతే మంచి స్టేట్ లోనే ఉండొచ్చు కదా. అంటే ఒకసారి పిల్లలకు అంత ఫుల్ చెప్పారా లేదా అనేది అంత తెలియటం లేదండి. మరి అంత ఫుల్ చెప్తే ప్రిపేర్డ్ గా ద వే దే ఆర్ వాకింగ్ అండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే కూడా అందులో, ఎందుకంటే చేతులు ఏం పెట్టుకొని కంప్లీట్ గా ఏం పట్టుకొని వెళ్తాం లేదు అక్కడ వెళ్ళేటప్పుడు. కానీ ఆ టైమ్ ఆఫ్ గూడ్స్ వచ్చేటప్పుడు మాత్రము చేతులు పట్టుకొని హగ్ చేసుకున్నారు ఆ టైంలో. సో గట్టిగా హగ్ చేసుకుని, ఎందుకంటే ఆ షాక్ టైప్ ఆఫ్ ఇది ఉన్నప్పుడు గట్టిగా హగ్ చేసుకున్నారు ఆవిడ, వాళ్ళ పిల్లలు కూడా. సో అప్పుడు అందరు ముగ్గురు ప్రిపేర్డ్ ఉన్నారు సూసైడ్ చేసుకోవాలని. సో కంటిన్యూస్లీ ఇంట్లో కూడా కండిషన్ చేయడం వల్ల, దాని పేరు కండిషనింగ్ అంటామండి ఇన్ఫ్లుయెన్సింగ్ మైండ్ లో. సో షీ హాస్ కండిషన్డ్ దెమ్ ఆల్సో. నేను లేకపోతే ఆ పిల్లల పైన, మా తల్లి పైన అంత ప్రేమగా ఉండి కండిషన్ చేయడం వల్ల ఇలా అవుతుందండి. దాని పేరు మేము సమ్ టైమ్స్ టూ మచ్ ఆఫ్ హిప్నోసిస్ అంటాం కదా, అలా ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఉంటుంది ఒకటి మైండ్ లో.
సో మేబీ షీఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్ సో మచ్ అండి. అలా చెప్తుండొచ్చు, నేను లేనప్పుడు ఈ ప్రపంచంలో ఏముండదు, మీకు ఎవరు చూసుకోరు, ఇలాంటిది ఏమైనా చెప్తుండొచ్చు. వాళ్ళ తల్లి ప్రేమ వల్ల అలా అయిందా, లేదంటే అక్కడ వరకు వచ్చి చెప్పలేదా మేము ముందు, అక్కడ నుంచి వాళ్ళు వెళ్తూ ఆ సడన్ గా గూడ్స్ వచ్చేటప్పుడే అలా చేశారా, అది మనకు తెలియదండి ఏమైందో బ్యాక్గ్రౌండ్, హిడెన్ థింగ్స్ వీ డోంట్ నో కరెక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అలా అనిపిస్తుంది నాకు. సో ఫైనల్లీ అంటే పోలీసులు అయితే దీన్ని డిప్రెషన్ వల్లే అని చెప్తున్నారు. సో ఆవిడ డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ స్టేజ్ అండి, ఆవిడది స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్ అబ్సల్యూట్లీ డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ స్టేట్ అండి. ఓకే, సో డిప్రెషన్ కి స్టార్టింగ్ సిమ్టమ్స్ అసలు ఎట్లా ఉంటాయి డాక్టర్? అంటే ఇలా మైండ్ కొంచెం లో అనిపిస్తుందండి, వాళ్ళకి ఏ పని పైన ఇష్టం ఉండదు చేయడము. వాళ్ళు పని చేస్తున్నప్పుడు ముందు చాలా ఇష్టం ఉండే వర్క్ కూడా వాళ్ళకి ఇప్పుడు ఇష్టం ఉండదు అనమాట. ఆ స్టేజ్ లో ఉంటది మైండ్. దే విల్ బి వెరీ కన్ఫ్యూజ్డ్ అండి, కొన్నిసార్లు అప్సెట్ ఉంటారు, కన్ఫ్యూజ్డ్ ఉంటారు, తెలియకుండా ఏడుపు వస్తుంటుంది. వాళ్ళు ఎందుకు ఏడుస్తారో తెలియకుండా ఏడుపు వస్తూ ఉంటుంది, ఎవరికి చెప్పుకోలేరు, ఒకలాగా పీడిస్తుంటుంది లోపల, మనసు ఏదో పిండినట్లా ఉంటుందండి బాధ వాళ్ళకు. తర్వాత వాళ్ళకు మాట్లాడాలనిపిస్తేనే ఏడుపు వస్తుంటుంది ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు. తర్వాత కోపం, తెలియకుండానే కోపం వస్తుంటుంది. ఒకసారి తిట్టాలనిపిస్తుంటుంది ఎదుటి వాళ్ళని, కానీ కోపంలో వాళ్ళు అదుపుకుంటూ ఉంటారు అది తెలియకుండా బాధని. తర్వాత ఒక్కొక్కసారి అయితే ఇద్దరికి అండి, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కోపం ఒకలాగా వస్తుంటుంది. ఇలాంటివన్నీ ఫీలింగ్స్ వస్తాయండి తెలియకుండా. లో ఫీలింగ్ ఉంటుంది, ఒక్కోసారి హై ఫీలింగ్ ఆఫ్ ఎమోషనలీ యాంగర్ వస్తుంది, అగ్రెసివ్నెస్ వస్తుందండి. అది కూడా డిప్రెషన్ లో ఒక స్టేట్ అండి మైండ్ లో. ఇలాంటివంతా వాళ్ళకు అసలు ఇష్టం ఉండదండి వర్క్ పైన. ఇలాంటివన్నీ వచ్చే సిమ్టమ్స్ ని అంటారు. ఒకసారి ఎక్కువ తింటారు, ఒకసారి అసలు తినరు. తర్వాత స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి కంటిన్యూస్ గా. ఇవన్నీ ఒక స్టేట్ ఆఫ్ డిప్రెషన్ అండి. తర్వాత వాళ్ళకి సూసైడల్ థాట్స్ వస్తాయి కంటిన్యూస్ గా. అంటే ఒక రోజులో రావండి, ఇవన్నీ ఒక వీక్ లో మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే నెగటివ్ థాట్స్ లో చెప్తూ ఉంటారు. నాకు ఇష్టం లేదు జీవితం పైన, నాకు ఇష్టం ఉండట్లేదు బతకాలని, లేదంటే ఇలాంటివి ఎవరితోనైనా మాట్లాడిండొచ్చు అండి వాళ్ళు ఒకరో 2 రోజుల ముందు. ఆ వీక్ లో చూస్తే మీరు ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ ఫ్రెండ్స్ తో గానీ, నాకు అసలు బతకాలని లేదు, ఎలాగో ఉంది నాకు జీవితం పైన, అలా చెప్తూ నిండొచ్చు ఇంట్లోనా బయట వాళ్ళతో గానీ. యా దుర్గా గారు, అంటే ఈ విషయంలో గవర్నమెంట్ కూడా ఏమైనా చేస్తే బాగుంటుంది అంటున్నారు. అంటే ఏంటి మీ సజెషన్? ఎలాంటి ఖచ్చితంగా యాక్చువల్లీ కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, కానీ అది చాలా డబ్బులతో కూడుకున్నది, అందరూ అఫోర్డ్ చేయలేరు. రోషిని అని, కిరణ్ అని కొన్ని ఉన్నాయి, కానీ అది చాలా పబ్లిసిటీ లేదు. ఇప్పుడు ఎలా అయితే ఒక సోప్ కి వచ్చే యాడ్, ఇది వాడండి ఇది వాడండి, గవర్నమెంట్ ఎందుకు తీసుకోదు అలా స్వచ్ఛందంగా బ్రతుకు? అంటే ఈ వెనకాల హిడెన్ ఎజెండా నాకు తెలియదు, కానీ ఇది ఒక నెగ్లిజెన్సీ అని చెప్పాలి. ఎందుకంటే చాలా సార్లు ఒక వ్యక్తికి ఏదైనా ఒక కోర్టుకి వచ్చినా సరే, అడ్వకేట్స్ చూడండి, ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్స్ గురించి ఎంత మందికి అవేర్నెస్ ఉంటది. కోర్టు అంటే ఎందుకు భయపడుతున్నారు? డబ్బులు కట్టాలి, టైం తిరుగుతారు, తిప్పుతారు, అక్కడ న్యాయం జరగదు అని ఎందుకు వచ్చింది? ఎందుకంటే పాజిటివ్ సైడ్ చూడట్లేదు కాబట్టి పబ్లిక్. నెగిటివ్ మాత్రం ఎందుకు కనబడుతుంది అంటే అక్కడ నిజంగా కోర్టులో న్యాయం జరుగుతుంది, కానీ కరెక్ట్ పర్సన్ ని పట్టుకోవట్లేదు. సేమ్ అలాగే ఇప్పుడు సూసైడల్ టెండెన్సీ ఉన్నప్పుడు ఒక సైకాలజిస్ట్ ని సంప్రదించాలి అనే ఒక అవేర్నెస్ ఎంత మందికి ఉంది? కేవలం ఒక డిగ్రీ దాటిన వాళ్ళకి మాత్రమే ఇట్లాంటిది ఏదో డిప్రెషన్ అనే ఒక వర్డ్ తెలిసింది. అది ఎప్పటి నుంచి? గత 5 ఏళ్ల నుంచి చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. డిప్రెషన్ అనేది ఒకటి ఉంటది, ADHD ఒకటి ఉంటది. ఇవన్నీ అంటే మనుషులు ఈ అట్లీస్ట్ ఈ సినిమాల వల్ల ప్రభావం వల్ల బహుశా తెలిసి ఉండొచ్చు. ఒకప్పుడు అసలు అంటే ఇంకొకప్పుడు ఆత్మహత్యలు చాలా తక్కువ ఉండేది, ఎందుకంటే అలా అనిపించినప్పుడు చెప్పుకునేవాళ్ళు, నాకు బాధేస్తుందమ్మా అని. కళ్ళమ్మ నీళ్లు వస్తుంటే కూడా అబ్జర్వ్ చేసి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడిగే నాదుడు ఉండేవాడు. ఇప్పుడు నువ్వేమన్నా చెయ్యి, 4 గోడల మధ్య ఉంటుంది, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అంటే ఇది అంతా నేను కేవలం ప్రభుత్వ వైఫల్యం అని చెప్పను, ఎందుకంటే లక్కీగా మధురిమ మేడం లాంటి కొంతమంది సైకాలజిస్టులు కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్తున్నారు, మీకు ఇలా అనిపించినప్పుడు కనీసం మీ వాళ్ళతో మాట్లాడండి, మీకున్న సిచ్యువేషన్ ని చెప్పుకుంటే కష్టం పోతుంది అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అట్లీస్ట్ అంటే ఇది చెప్పాలంటే రేర్ కండిషన్స్ అండి. ఇప్పుడు విజయారెడ్డి గారికి జరిగిన సంఘటన ఎప్పుడో ఒకప్పుడు అలా నడుస్తుంది, ఆ కాలంలో మాత్రమే ఈ పబ్లిసిటీ మాట్లాడటం జరుగుతుంది. కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇదేం ఉండదు, మళ్ళీ కలిసిపోతుంది. ఇవి చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి, కానీ అది కూడా జరగకూడదు. అలా కూడా జరగకూడదు అంటే పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి. ఇలా కేవలం కాలు నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి లాంటి రోగాలే కాదు. సైకాలజిస్ట్ అంటే సైకియాట్రిస్ట్ పిచ్చి పడితే హాస్పిటల్ కి వెళ్తాము అలా అనుకుంటారు, అస్సలు కాదండి. మీరు మూడ్ స్వింగ్స్ ఉంటాయి కామన్. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవలు అవ్వడానికి కేవలం సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. ఈగో ప్రాబ్లమ్స్, కొంత రెసిస్టెన్స్ తక్కువ ఉండడము, ఓపిక తక్కువ ఉండడము, వాళ్ళ దగ్గర కొన్ని భరించగలిగే పొటెన్షియల్స్ తక్కువ ఉండడం, వీటిని
గెయిన్ చేసుకోవాలి అంటే కౌన్సిలింగ్స్ కి వెళ్ళాలి. మీరు చేస్తున్నది అసలు మీరు కరెక్ట్ గా ప్రాపర్ గా మీరు డీల్ చేస్తున్నారు హస్బెండ్ అండ్ వైఫ్ తో. కూతురుతో కనీసం తండ్రి ఎలా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు చూడు నన్ను చిన్నప్పుడు నన్ను నా ఫాదర్ కొట్టాడు కాబట్టి నేను నా కొడుకుని కొడతా, వీడు కొడితేనే మాట వింటాడు. ఇట్లాంటి కానీ జమానా మారింది. కొడితేనో తిడితేనో భయభక్తులు పెడితేనో పిల్లలు మారుతారంటే దానంత ఫూలిష్నెస్ లేదు. ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు పేరెంట్స్ డిఫరెంట్ గా చేంజ్ అవ్వాలి. దానికి కావాల్సిన కౌన్సిలింగ్స్, దానికి కావాల్సిన మోటివేషన్స్ తీసుకోవాలి. తప్పదు. పిచ్చి పడితేనే పిచ్చి హాస్పిటల్కి వెళ్ళడం కాదు. సైకాలజిస్టులు డిఫరెంట్, వాళ్ళు జస్ట్ ఒక సింపుల్ చిన్న రీజన్స్ కి కూడా కలవచ్చు. మీరు హ్యాపీగా ఇంకా బెటర్ గా మీరు లైఫ్ ప్యాటర్న్ ని డిజైన్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద కౌన్సిలింగ్స్. అండ్ మీరు చేసేది కరెక్టా రైట్ కూడా తెలుసుకోవచ్చు వెళ్ళి సరదాగా. సో దయచేసి ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ అనిపించినప్పుడు మీ 4 గోడల మధ్య బాధపడడం కాకుండా బయటకు వచ్చండి. ఇష్టం లేకపోయినా బెడ్ మిమ్మల్ని చిరాకు పడే లోపల మీరే బెడ్ ని చిరాకు పడి బయటకు రండి. ఎప్పుడు ఒక 4 గదుల్లో ఉండి ఫోన్ పట్టుకుని జస్ట్ అది లైఫ్ కాదు. దానికి హ్యాబిచువేట్ అవ్వకండి. బయటకు రండి, పిల్లలతో ఫ్రెండ్స్ తో గడపండి, సరదాగా ఇన్వాల్వ్ అయిపోండి. అట్లా ఒక 4-5 డేస్ కనుక ఎంగేజ్ చేస్తే మీ బ్రెయిన్ ని ఈ థాట్ అసలు పోతుంది. మళ్ళీ మనకే అనిపిస్తుంది ఎందుకురా మనం అలా ఆలోచించాం అప్పట్లో అని. ప్రతి మనిషికి సూసైడల్ థాట్ వస్తుంది ఏదో ఒక సందర్భంలో. ప్రతి ఒక్కరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. ఒక లో పీరియడ్ లో ఖచ్చితంగా ఈ బతుకు అసలు అవసరమా అనే థాట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అది డాక్టర్స్ కి కూడా వస్తుంది. ఎస్పెషల్లీ సైకాలజిస్టులకు కూడా ఎవ్రీ డే కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి కూడా ఒక పొటెన్షియల్స్, వాళ్ళకి కూడా కొన్ని తగ్గిపోతూ ఉంటాయి. ఈవెన్ వాళ్ళు కూడా మళ్ళీ కొంచెం స్ట్రెస్ టైం తీసుకుని సెల్ఫ్ మోటివేట్ చేసుకుని మళ్ళీ సంఘంలోకి బయటకు వస్తారు. ఇది కామన్ హ్యూమన్ టెండెన్సీ లో అవ్వడం. సో ఇది గుర్తించాలి. ఇది ఆమెకి మాత్రమే వచ్చిన స్పెషల్ ప్రాబ్లం కాదు. ప్రతి వ్యక్తులకి, ప్రతి సమాజంలో ఇది ఒక పోటీ ప్రపంచంలో పోటీ పడాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, ముందుకెళ్ళాలి తప్ప చావు మాత్రమే పరిష్కారం కాదు. సో గమనిస్తూ ఉండాలి సొసైటీలో ఏం జరుగుతుంది అండ్ మనం ఎలా ఉండాలి అని మనల్ని మనం సెల్ఫ్ డిజైన్ చేసుకోవాలి అని చెప్పాలనిపించింది. ఓకే, యా మధురిమ గారు, అంటే మీరు యాజ్ అ సైకాలజిస్ట్ గా ఫింగర్ ప్రింట్స్ తో అసలు వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ చెప్పగలరని మేము విన్నాము. సరే, అంటే మనం డిప్రెషన్ లో ఉన్నామా లేదో కూడా మనకు తెలియదు, అంటే సిమ్టమ్స్ కూడా మనం గెస్ చేయలేము. కొంచెం డౌట్ వచ్చి లోగా ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే అసలు ఎట్లా ఉంటది? అంటే కౌన్సిలింగ్ చేస్తారా, ట్రీట్మెంట్ ఉంటుందా, ఏం చేస్తారు డాక్టర్ మీరు? మేము కౌన్సిలింగ్ కూడా చేస్తామండి. నేను హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ లో చేశాను పిహెచ్డి. అండ్ ఎన్ఎల్పి అని న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని ఒక సైన్స్ ఉందండి. న్యూరో అంటే మన థింకింగ్, మన బ్రెయిన్ లోబ్స్ ఉంటాయి కదా మన బ్రెయిన్ లో, దాంట్లో 10 లెవెల్స్ చేశానండి ఎన్ఎల్పి లో, మైండ్ మాస్టరీ ఇవన్నిట్లో. అయితే నేను డబుల్ అకాడమిక్ డాక్టరేట్స్ అండి. లైక్ ఇప్పుడే దుర్గా గారు చెప్పారు కదా, ఒక సైకాలజిస్ట్ అంటే ఒక మోర్ దెన్ ఇంటిమేట్ ఫ్రెండ్ లాగా అండి మీరు భావించాల్సింది. సైకియాట్రిస్ట్ అంటే వేరు అండి, సైకాలజిస్ట్ అంటే వేరు అండి. సో ఒక సైకాలజిస్ట్ తో మీరు ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేసుకోవాలండి. ఎందుకంటే జస్ట్ మీకు ఏది ఉన్నా కూడా ఒక డిస్కస్ చేయాలి ఫస్ట్ వచ్చి. ఇది నాకు ఇలా ఉంది, నాకు ఇది ప్రాబ్లం ఉంది అని కూడా డిస్కస్ చేయొచ్చు. అంటే ఒక కాఫీ తాగుతూ కూడా మీరు వచ్చి డిస్కస్ చేయొచ్చు, అలా ఉండాలి అనమాట. సో ఒక చిన్న లైన్ లో చెప్పాలంటే ఒక ఇంటిమేట్ ఫ్రెండ్ లాగా అనుకోండి, మోర్ దెన్ అన్ ఇంటిమేట్ ఫ్రెండ్. ఇప్పుడు మనకు ఫ్రెండ్ అంటే మనకు ఆ సబ్జెక్ట్ లో అన్నిట్లో నాలెడ్జ్ ఉండదు కదా, కానీ ఇప్పుడు నేను ఇవన్నిట్లో ఉంది, హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్, మైండ్ మాస్టరీలో, తర్వాత హ్యూమన్ మొత్తం ఎంటైర్లీ అబౌట్ సైకాలజీలో, థింకింగ్ లో ఎలా ఉంటుంది ఇవన్నిట్లో చేశాం పిహెచ్డి అండ్ ఆల్ సర్టిఫికేషన్స్. సో ఒక క్లయింట్ ఎప్పుడైనా రావచ్చండి, మీరు మాకు ఆఫీస్ అవర్స్ లో, వర్కింగ్ అవర్స్ లో వచ్చి యూ కెన్ డిస్కస్ ఆన్ రిలేషన్షిప్స్. మీ హస్బెండ్ తో మీ రిలేషన్షిప్ మీతో ఎలా ఉంది, మీ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంది. అంటే పెళ్లి కంటే ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా మేము ఇస్తామండి. అంటే ఎలాంటి వాళ్ళు మీకు సూట్ అవుతారు, ఒక అబ్బాయి గాని ఒక అమ్మాయి గాని. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మనము ఇంగ్లీష్, హిందీ అన్ని చదువుకుంటాం, కానీ ఎప్పుడు కూడా మనము 2 విషయాలు చదువుకోమండి స్కూల్లో, కాలేజీలో. ఏంటి అని అంటే ఎలాంటి అబ్బాయి ఎలాంటి అమ్మాయి మనం ఎన్నుకోవాలో, ఎలాంటి వాళ్ళు సూట్ అవుతారో అని ఎప్పుడు చదువుకోము. కానీ ఎక్కువ ఇష్యూస్ మనకు రిలేషన్షిప్స్ లోనే ఉంటుంది. ఇంకొక విషయం కూడా మనం చదువుకోము, ఏంటంటే మనీ గురించి చదువుకోము ఎప్పుడు. కానీ ఎక్కువ 95% మనకు లైఫ్ లో మనీ ఇష్యూస్ ఉంటాయి. అంటే మనీ అనేది మంచిదా చెడుదా అని కాదండి ముఖ్యం ఇక్కడ. మనీ అనేది ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. మనము అది కూడా ఒక ఎనర్జీ లాంటిది. సో మనం ఎలా హ్యాండిల్ చేస్తామో అలాగే అది కూడా మనకు రెసిప్రొకేట్ చేస్తుంది. సో ఇవన్నీ ఒక సైన్స్ అండి మనం హ్యాండిల్ చేయాల్సింది. క్వాంటమ్ ఫిజిక్స్